డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏపీలో 2019, 2023 ఇంకా 2024లో వచ్చింది. ఇంకా తెలంగాణలో 17, 18 ఇంకా 20లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది, స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఈ యొక్క హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిది, మనకి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు measure both the position and momentum of an electron or any other particle at the same time exactly. ఇక్కడ ఏమర్థమైంది, మనకి ఒక పార్టికల్ అంటే దాని యొక్క పొజిషన్ని ఇంకా మూమెంటమ్ని మనం సేమ్ టైంలో అనేది చెప్పలేము అనమాట. అంటే అది దాన్ని ఒకటేసారి చెప్పలేము. సో దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది, మనకి డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు h/2. సో ఇక్కడ మనకి డెల్టా ఎక్స్ వచ్చేసి ఏంటిది, అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్లో మనకి అన్సర్టెనిటీని మనం డెల్టా ఎక్స్ అంటాము. ఇంకా డెల్టా పి వచ్చేసి మనకి అన్సర్టెనిటీ ఇన్ ద మూమెంటము. సో ఇక్కడ మనకి హెచ్ వచ్చేసి ప్లాంక్ కాన్స్టెంట్ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ యొక్క డెఫినేషను, మళ్ళీ ఆ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో ఈచ్ టర్మ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందో రాస్తే ఈ క్వశ్చన్కి సరిపోతుంది అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో మనకి ఈ క్వశ్చన్తో మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్ అనేది దానిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి పూర్తి అయిపోయినాయి. సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు, మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.